ఇది కాకుండా అధ్యక్ష అగ్రికల్చర్లో చాలా స్పష్టంగా ఉన్నాం. అగ్రిటెక్ ఒక పాలసీ కింద పెట్టుకున్నాం. ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఆ ఇబ్బందులు కూడా నేను చెప్తాను. కానీ యాజ్ ఆన్ టుడే అగ్రికల్చర్లో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని ఈ సంవత్సరం కేంద్రం కూడా ఒప్పుకున్నారు. ఇన్ ప్రిన్సిపల్ 30,000 కోట్ల రూపాయలతో కేంద్రం శాంక్షన్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ 70,000 కోట్లు వస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలతో 9 జిల్లాల్లో హార్టికల్చర్ హబ్ చేసి ప్రపంచానికే నెంబర్ 1గా చేస్తాం. ఇది దీనివల్ల దేశం చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ అక్వాకల్చర్ హబ్గా చేసుకోవడానికి కూడా మనం ముందుకు పోతున్నాం. మనం వాణిజ్య పంటలతో ముందుకు పోయి ప్రజల ఆహారపు అలవాట్ల ప్రకారం ఇవన్నీ చేయాలని ముందుకు పోయే సమస్యలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాన్ని కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనో మనం ఆలోచిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.